వీడియోలో మనం ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్గా మీరు ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్గా స్ట్రాంగ్ పర్సనల్ బ్రాండ్ అని మనం ఎలా ఎస్టాబ్లిష్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మీరు ఒక స్ట్రాంగ్ పర్సనల్ బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే యూ హ్యావ్ టు ఓపెన్ ద ప్రొఫైల్స్ ఆన్ సోషల్ మీడియా. సో సోషల్ మీడియా ప్రొఫైల్స్ కన్నా ఫస్ట్ తీసుకొచ్చిన స్టెప్ ఏంటంటే యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ ఓన్ వెబ్సైట్. నేను ఐగా రికమెండ్ చేసేది ఏంటంటే మీ యొక్క పర్సనల్ నేమ్ మీద ఒక డొమైన్ అనేది బుక్ చేసుకుని ఆ డొమైన్ని హోస్టింగ్ పర్చేజ్ చేసి ఆ హోస్టింగ్ డొమైన్ రెండు లింకప్ చేసి అక్కడ వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసి అక్కడ నుంచి ఒక వర్డ్ప్రెస్ వెబ్సైట్ అయితే స్టార్ట్ చేయండి. సో వన్స్ మీరు ఈ యొక్క వెబ్సైట్ స్టార్ట్ చేసిన తర్వాత కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే ప్లేస్ చేయండి మీ యొక్క బిజినెస్ కోసం. సో వన్స్ ప్లేస్ చేసిన తర్వాత కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, అబౌట్ ఇన్ఫర్మేషన్ ఇవంతా మీరు ఇచ్చిన తర్వాత అందులో ఏంటంటే మనం వర్డ్ప్రెస్ వెబ్సైట్లో బై డిఫాల్ట్ బ్లాగింగ్ ఫీచర్ అనేది యాడ్ అయ్యి ఉంటుంది. సో కాబట్టి మీరు బ్లాగింగ్ని మీ యొక్క వర్డ్ప్రెస్ వెబ్సైట్లో బ్లాగింగ్ కూడా స్టార్ట్ చేయండి. సో లైక్ రియల్ ఎస్టేట్లో డిఫరెంట్ థింగ్స్ లైక్ రేరా అంటే ఏంటి, విఎంఆర్డి అంటే ఏంటి, సో లైక్ ఎస్ఎఫ్టీ, సో ఇవన్నిటి కోసం కూడా యూజర్స్ సెర్చ్ చేస్తుంటారు కాబట్టి వాటికి రెలవెంట్ ఉండే కీవర్డ్స్ తీసుకుని వాటి మీద మీరు ఆర్టికల్స్ రైట్ చేస్తూ మీరు బ్లాగింగ్ ద్వారా స్ట్రాంగ్ పర్సనల్ బ్రాండ్ అని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను ఐగా రికమెండ్ చేసేది ఏంటంటే సోషల్ మీడియా ద్వారా కూడా మీరు ఒక స్ట్రాంగ్ పర్సనల్ బ్రాండ్ అయితే మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే ఒక యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైలు, ఫేస్బుక్ పేజ్, ఆ ఫేస్బుక్ ప్రొఫైల్, లింక్డ్ఇన్ ప్రొఫైల్, ట్విట్టర్ ప్రొఫైల్, ఈ ప్రొఫైల్స్లో మీరు మీ యొక్క పర్సనల్ నేమ్ తోటే ఈ అన్ని ప్రొఫైల్స్ ఓపెన్ చేయండి. సో వన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో నేను మీరు మ్యాక్సిమం వీడియో కంటెంట్ అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. సో మ్యాక్సిమం సోషల్ మీడియాలో ఏంటంటే మీరు వీడియో కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అది కూడా మీరు మీ ఫేస్ చూపించి వీడియోస్ అనేది చేయండి. సో నేను ఎలాగైతే నా ఫేస్ చూపించి వెంకటరండ ఛానల్లో వీడియోస్ అయితే ప్రొడ్యూస్ చేస్తున్నానో సో ఆ విధంగా మీరు మీ యొక్క ఫేస్ చూపించి సో యూజర్స్ని మీ యొక్క రియల్ ఎస్టేట్ ప్రొడక్ట్స్ చుట్టుపక్కల ఎడ్యుకేట్ చేయండి. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది చేయండి. సో ఎప్పుడైతే మీరు ఈ విధంగా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ యొక్క ప్రోడక్ట్ చుట్టుపక్కల, మీ రియల్ ఎస్టేట్ ప్రోడక్ట్ చుట్టుపక్కల చేశారో అప్పుడు మీరు వేరే వాళ్ళతో పోల్చుకుంటే మీరు అన్నది మార్కెట్లో స్టాండౌట్ అవుతారు. సో కాబట్టి ఈ విధంగా మీరు మీ యొక్క బిజినెస్కి ఒక స్ట్రాంగ్ పర్సనల్ బ్రాండ్ అయితే మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ పేజ్ వీటిలో మీరు పోస్టర్స్ అనేది అప్లోడ్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇన్ని ప్రొఫైల్ చెప్పారు కదా వెంకట్. సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయమన్నారు, ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేయమన్నారు, ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్, మరి ఇన్నిటికి మేము కంటెంట్ ఎలా ప్రొడ్యూస్ చేయాలి? సో ప్రతి ప్లాట్ఫామ్కి ఇండివిజువల్గా కంటెంట్ ప్రొడ్యూస్ చేయాలా లేకపోతే ఒక్క కంటెంట్ని మనం మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో అప్లోడ్ చేయొచ్చు అంటే ఫ్రెండ్స్ ఫస్ట్ నేను ఐగా రికమెండ్ చేసేది ఏంటంటే మీరు యూట్యూబ్ ఛానల్కి కాంటెంట్ అనేది ప్రొడక్షన్ చేయండి. మీరు ఒక యూట్యూబ్ ఛానల్కే కాంటెంట్ అనేది ప్రొడక్ట్ చేయండి. వన్స్ యూట్యూబ్ ఛానల్కి ఆ కాంటెంట్ అయిన తర్వాత అదే కాంటెంట్ని స్మాల్ పీసెస్ కింద తీసుకుని రీల్స్ కింద, షార్ట్స్ కింద, ఫేస్బుక్లో 2 minute 3 minute వీడియోస్ కింద మీరు రీపర్పజ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేసుకుంటూ మన ప్రతి ప్లాట్ఫామ్లోని మన యొక్క కాంటెంట్ అనేది మనం పబ్లిష్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్కి వెంకటరండ ఇన్స్టాగ్రామ్ చూసినా లేకపోతే వెంకటరండ ఫేస్బుక్ పేజ్, ఫేస్బుక్ ప్రొఫైల్ ఇవి చూసినా వాటిలో మేజర్ కాంటెంట్ ఎక్కడి నుంచి ఉంటుంది అంటే నేను యూట్యూబ్లో పెట్టిన కాంటెంటే అదే కాంటెంట్ని స్మాల్ స్క్లిప్స్ తీసుకుని వాటిని ఇన్స్టాగ్రామ్లోని అదేవిధంగా ఫేస్బుక్ పేజ్లో నేను పబ్లిష్ చేస్తుంటాను. సో ఈ విధంగా ఏంటంటే నా ప్లాట్ఫామ్స్కి పని కట్టుకుని కాంటెంట్ అనేది క్రియేట్ చేయడం అవసరం లేదు. ఆల్రెడీ నేను నా యొక్క మెయిన్ కాంటెంట్ అంతా యూట్యూబ్లో ఉంటుంది. సో ఆ యూట్యూబ్ కాంటెంట్ నేను వేరే ప్లాట్ఫామ్స్కి రీపర్పజ్ అయితే చేసుకున్నాను. ఇది నేను ఒక్కరిని చేసే స్టార్ట్ చేయగలదు. లాట్ ఆఫ్ కాంటెంట్ క్రియేటర్స్, లాట్ ఆఫ్ బిజినెస్ ఓనర్స్ ఈ పర్టికులర్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. సో కాబట్టి మీరు కూడా ఈ పర్టికులర్ స్ట్రాటజీని మీరు మీ యొక్క బిజినెస్కి, మీ యొక్క పర్సనల్ బ్రాండ్కి అప్లై చేయండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి హైగా రికమెండ్ చేసిన కమ్యూనిటీస్ బిల్డ్ చేయండి. ఇప్పుడు మీ దగ్గరికి ఒక 100 కస్టమర్స్ని మీరు చేశారు అనుకోండి. ఇన్ కేసు 100 కస్టమర్ మీరు వన్స్ షేర్ చేస్తారు. షేర్ అయిపోయిన తర్వాత వాళ్ళ తెలియకుండా వాళ్ళని 100 మందిని మీరు ఒక కమ్యూనిటీలో ప్లేస్ చేసుకోండి. లైక్ వాట్సాప్ గ్రూప్ కానీ, టెలిగ్రామ్ గ్రూప్ కానీ, లేదా ఫేస్బుక్ గ్రూప్ కానీ, లేకపోతే మీకు ఏమైనా కస్టమ్ సాఫ్ట్వేర్స్ మీ యొక్క వెబ్సైట్లో కస్టమ్ సాఫ్ట్వేర్స్ ద్వారా ఏమైనా ఫారం బిల్డ్ చేస్తే ఆ విధంగా కానీ మీరు ఒక కమ్యూనిటీ బిల్డ్ చేయండి. ఎప్పుడైతే మీరు కమ్యూనిటీ బిల్డ్ చేస్తారో యూజర్స్తో మీరు ఎప్పటికప్పుడు ఎంగేజ్ అవుతూ ఉండొచ్చు. సో వాళ్ళ దగ్గర నుంచి మీకు రెఫరల్ బిజినెస్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీరు మీ యొక్క పర్సనల్ బ్రాండ్ అనేది స్ట్రాంగ్ బ్రాండ్ అయితే ఎస్టాబ్లిష్ చేసుకోండి. సో ఫస్ట్ చేయవలసిన స్టెప్ ఏంటంటే పర్సనల్ వెబ్సైట్ మస్ట్ అండ్ షుడ్గా స్టార్ట్ చేయండి. సో చాలామంది ఏంటంటే ఓన్లీ సోషల్ మీడియా యూజ్ చేస్తారు. సో వెబ్సైట్
సో మనకెందుకులే వెబ్సైట్ అనేది ఉంటారు, బట్ వెబ్సైట్ అనేది చాలా స్ట్రాంగ్. మీరు సోషల్ మీడియాలో రీల్స్ పెట్టినా, లాంగ్ వీడియోస్ చేసినా, లైవ్ చేసినా యూజర్స్ మీకోసం మోర్ తెలుసుకోవడం కోసం గూగుల్లో సెర్చ్ చేస్తారు. ఓకే, మీ యొక్క నేమ్ తోటి, మీ యొక్క పర్సనల్ బ్రాండ్ అయితే పర్సనల్ బ్రాండ్, కార్పొరేట్ బ్రాండ్ అయితే కార్పొరేట్ బ్రాండ్, దానికోసం యూజర్స్ గూగుల్లో సెర్చ్ చేస్తారు. ఎప్పుడైతే గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు మీ యొక్క వెబ్సైట్ రాలేదో అప్పుడు మీరు లాట్ ఆఫ్ లీడ్స్ అనేది మీరు లూజ్ అవుతారు. సో కాబట్టి నేను ఐగర్ రికమెండ్ చేసేది ఏంటంటే యూజర్స్ ఈ రోజుల్లో ఏంటంటే ఏ ప్రోడక్ట్ కొనాలన్నా సరే ముందు రీసెర్చ్ చేసి తర్వాత పర్చేజ్ చేస్తున్నారు. అలాంటిది ఒక రియల్ ఎస్టేట్ ప్రోడక్ట్, ల్యాక్స్లో ఉండే ప్రోడక్ట్ ఇది. రియల్ ఎస్టేట్ ప్రోడక్ట్ ప్లాట్స్ తీసుకున్నా, ఫ్లాట్స్ తీసుకున్నా, వాట్ ఎవర్ ఫామ్ ల్యాండ్స్ తీసుకున్నా, ఏ తీసుకున్నా సరే ఇవి ల్యాక్స్లో ఉండే ప్రోడక్ట్ గురించి యూజర్స్ చాలా అంటే చాలా రీసెర్చ్ చేసి అప్పుడు ఆ ప్రోడక్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో కాబట్టి మీరు కూడా అంత తగ్గట్టుగానే మీరు గ్రౌండ్ వర్క్ చేసి సో యూ హ్యావ్ టు బిల్డ్ ద స్ట్రాంగ్ పర్సనల్ బ్రాండ్ ఆన్ సోషల్ మీడియా ఆన్ సోషల్ మీడియా అండ్ బ్లాగ్. ఓకే, బ్లాగింగ్ ద్వారా కూడా మీరు పర్సనల్ బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. యూట్యూబ్ ఛానల్ మెయిన్గా ఏంటంటే యూట్యూబ్ ఛానల్ కూడా వీడియో చేయండి, రెగ్యులర్గా వీడియోస్ చేస్తే సో ఇక్కడ వీడియోస్ వచ్చేటప్పటికి మీరు ఎక్కువ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది ఎక్కువ చేయండి. ఓకే, ఎంతమంది మీ ఫ్లాట్ ఉంది తీసుకోండి, ప్లాట్ ఉంది తీసుకుని అనే విధంగా కాకుండా సో వాటి వల్ల వాళ్ళకి ఏం బెనిఫిట్స్ ఉంటాయి, సో వాళ్ళ యొక్క మనీని ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తే వేరే ప్లేస్లో ఇన్వెస్ట్ చేసే బదులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి వచ్చే రిటర్న్స్ ఎలాగుంటాయి అన్నది మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే సో యూజర్స్ అనేది బెటర్గా ఎడ్యుకేట్ అవుతారు. కాబట్టి యూజర్స్ మీ దగ్గర మీ యొక్క పర్టికులర్ ప్రోడక్ట్స్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, సో మీకు ఏమైనా సరే ఈ రియల్ ఎస్టేట్ యాజ్ ఏ రియల్ ఎస్టేట్ ఏజెంట్గా మీ యొక్క డిజిటల్ మార్కెటింగ్ జర్నీలో మీకు ఏమైనా డౌట్స్, అదేవిధంగా మీకు ఏమైనా సెషన్స్ ఏమైనా కావాలనుకుంటే మీరు నన్ను డైరెక్ట్గా సంప్రదించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.